రామంతపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో గతంలో విపరీతమైన కరెంటు కోతలు ఉండేటివి అని వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లుకాస్ తెలియజేశారు. నేను ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ఈ కాలనీకి ఎన్నికయ్యానో ఆ తర్వాత 3 ట్రాన్స్ఫార్మర్లు పెట్టించి కరెంటు కోతలు లేకుండా చేశానని అన్నారు. మరొకసారి అవకాశం ఇస్తే లక్ష్మీనారాయణ కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా చేస్తానని తెలిపారు. లక్ష్మీనారాయణ కాలనీలో కరెంటు ప్రాబ్లం విపరీతంగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ పక్కకి ఇండస్ట్రీ ఉండడం వలన ఊరికనే అది కొంచెం ఇండస్ట్రీ కావడం వలన ఊరికే ఫీజులు ఎగిరిపోతూ ఉండేది. ఫీజులు అయిపోయి అర్ధరాత్రి పూట ఫీజు ఎగిరిపోతే నైట్ పూట మొత్తం కరెంట్ రాకపోతుంది. ఎన్ని ఫోన్లు చేసినా ఏం చేసినా వారిని స్పందించకపోయేవారు. అట్లాంటిది మేము మా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి గొడవపడి వాళ్ళతోని ఒక 3 ట్రాన్స్ఫార్మర్లను హై కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అది మీరందరూ చూడవచ్చు. అదేవిధంగా పాత వైర్లు ఉంటుండే ఇంతకుముందు, ఎక్కడ కొంచెం వర్షం వచ్చినా దానికి పడి ఇరిగిపోతూ ఉండేది వైర్లు. అట్లాంటి వైర్లను మనం ఏం చేసినాం, మొత్తం మార్చి కేబుల్ సిస్టంలో వచ్చి కొత్త వైర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న పోయిన ఎండాకాలం మీరు ఎవరిని అడిగినా చెప్తారో, ఎండాకాలం రోజున 3 ఫేజ్ కరెంటు కూడా అక్కడ లేకుండే. ఈ యొక్క కరెంట్ ఏర్పాటు చేసి ఈ ఎండాకాలం రోజున కరెంటు పోకుండా నేను కాపాడినాము. అదేవిధంగా మీరు చూసినట్లయితే గల్లీ పోయి చూసినట్లయితే ఆ వైర్లు కానీ అవి కానీ మీకు కనపడతాయి.